జై శ్రీరామ్ అందరికీ. మేము నిన్న మానసదేవి టెంపుల్కి వెళ్ళినాం. సో అనంతసాగర్ మీదుగా శనిగరం బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి గుడిని దాటుకొని శ్రీ మానసదేవి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో అమ్మవారి కటాక్షం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి మాకు ఇప్పటికీ అర్థమైంది. మేము సంవత్సరం నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి మానసదేవి టెంపుల్కి అని చెప్పేసి. సో ఈరోజు అమ్మవారు మా మీద కృప దలిచి మమ్మల్ని పిలిపించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా వెళ్ళినాం. సో ఉదయం మేము వెళ్ళేటప్పుడు 6 గంటలకు బయలుదేరాం ఇక్కడ నుంచి. సో వెళ్ళే దారిలో మధ్యలో బెజ్జంకి కమాన్ దగ్గర నుంచి మాకు వరదేవుడు మా మీద జాలి చూపకుండా వర్షం కురిపించాడు. సో వెళ్ళే దారిలో మధ్యలో ఒక 15-20 నిమిషాలు వర్షం బీభత్సంగా పడింది. సో వర్షం వల్ల మాకు కూడా కొద్దిగా అంతరాయం జరిగింది. అందుకే ఒక బస్ స్టాప్ దగ్గర మేము వెయిట్ చేసాం. నేను, మా పాప, మా భార్య ముగ్గురం కలిసి వెళ్ళాము. చాలా సంతోషంగా వెళ్ళినాం. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళేసి దాని ద్వారా మానసాదేవి టెంపుల్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 108 శివలింగాలకు జలాభిషేకం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ జలాభిషేకం వల్ల మాకు ఎంతో కొంత మంచి జరుగుతుందని చెప్పి సంతోషంతో వెళ్ళి జలాభిషేకం చేయడం జరిగింది. ముగ్గురం కలిసి మేము జలాభిషేకం చేసి 108 శివలింగాలకి జలాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. అలాగే మానసాదేవి టెంపుల్ లోపలికి వెళ్ళాక మాకు అమ్మవారిని చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరి దేవే మానసాదేవిగా వెలిసిందని చెప్పేసి అనిపించింది. స్వయంభూగా మానసాదేవి టెంపుల్ ఇక్కడ వెలిసిందని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ లాంగ్ షార్ట్ వీడియోలు పెట్టాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శోభా మినీ బ్లాగ్స్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.